హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ ఫ్రైడేనండి. ఫ్రైడే మధ్యాహ్నం కూడా అయిపోయింది. పొద్దున్న కొంచెం ల్యాబ్ ఉంటే ల్యాబ్కి అటెండ్ అయ్యి కొన్ని వర్క్స్ ఉన్నాయి, సో అవి చేసుకొని ఇంకా డైరెక్ట్ నమాజ్కి వచ్చేసాం. నమాజ్ దగ్గర కూడా చాలా లేట్ అయిపోయిందండి. నమాజ్ బస్ ముందు కదిలిపోతుంటే తొందరగా ఎక్కేసి ఇక నమాజ్ చదువుకొని గ్రౌండ్కి వచ్చేసాను అనమాట. ఇవాళ ఏంటంటే ప్లాన్స్ 2 ఈవెంట్స్ అనేది జరుగుతున్నాయి కాలేజ్లో. ఫస్ట్ వచ్చేసి IEEE వాళ్ళది వివి వినాయ అని ఒకటి, సెకండ్ వచ్చేసి వివిన్యా అంట, సారీ. సో సెకండ్ వచ్చేసి ఇంట్రామ్యూరల్స్ జరుగుతున్నాయి. రేపు వస్తాడా లేదా వసీం అని చెప్పా కదా, వచ్చేసాడు. ఏంట్రా, ఎలా ఉంది? హెల్త్ బాగుందా? ఓకే. తిన్నావా? కదా తినాలి, ఇప్పుడు వెళ్ళి తినాలి. సో హౌ వాజ్ యువర్ డే? ఏదో అలా నమాజ్ ప్రశాంతంగా చదువుకున్నావా? సర్లే కానీ రేపు వస్తానో రానో డౌట్ అన్నావు, మరేంటి వాళ్ళు వచ్చేసాం? అదే చెప్పా కదా, ఫ్రెండ్స్తో ఉంటే మర్చిపోతామని. అరే వద్దురా, ఈ డైలాగ్స్ వద్దురా. నిమిషానికి గుర్తు చేశాడు కదా వాడు నిన్ను. ఏంటి చెప్పాడుగా ఒంట్లో బాగాలేదని చెప్పి. ఏరా? అవునరా. సో ఇదిరా మన జూనియర్స్ అండి. ఎగ్జామ్స్ ఎలా? వీళ్ళకి అయిపోయా ఎగ్జామ్స్, చెప్పడం మర్చిపోయా. ఎగ్జామ్స్ ఎలా? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా బీటెక్. ఎలా అనిపించింది? ఎగ్జామ్స్ పర్లా, పేపర్ బాగానే ఉంది. మొత్తం ఈజీ వచ్చాయా? మోడరేట్గా వచ్చి. మోడరేట్. మీకేంటి రెగ్యులేషన్ చేంజ్ అవ్వడం వల్ల అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయి. రెగ్యులేషన్ చేంజ్ అయింది. మిడ్ నుంచి ఎంత తీసుకుంటారు? సెమ్కి ఎంత యాడ్ చేస్తారు? 2 మిడ్స్ ఉంటాయంట. మిడ్కి ఇప్పుడు 45 మార్క్స్ మిడ్. అవును. దాంట్లో 15 కట్ ఆఫ్ చేస్తారు. 15 కట్ ఆఫ్ అంటే మనకు వచ్చిన మార్క్స్ని డివైడెడ్ బై 3 చేస్తారు. మరి మనోడు అలా లేదు, ఎంత వస్తే అంత 100%. మీకు అలా చెప్పారు? సెకండ్ 2 మిడ్లు కలిపి 30 మార్క్స్ ఇంటర్నల్స్. ఫైనల్గా బాగా రాసావుగా, పర్లేదు. సో వీళ్ళకి స్ట్రిక్ట్ చాలా చేశారు. ఎగ్జామ్స్లో కూడా స్ట్రిక్టే, సో ఈ జనరల్ థింగ్స్లో కూడా స్ట్రిక్టే. తినేసారా? సో తినేసి నమాజ్కి వెళ్ళి కాలేజ్కి వచ్చాం. సో తర్వాత ప్లాన్స్ ఏం లేవండి, మేము అన్నం తినాల్సి ఉంది. మా వసీమేమో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదరా. మిస్ చేస్తావా? వేసుకోవాలబ్బా, మిస్ చేస్తే లాఠీ చార్జ్. సో వాళ్ళ పేరెంట్స్ తిడతారనమాట. తిట్టడం కాదు, కొడతారు. రేపదండి ఇంకా. సో ఇంటికి వచ్చేసానండి, కాలేజ్ నుంచి వచ్చేసాను. అండ్ ఇవాళ చెప్పా కదా పెద్దగా స్పెషల్గా ఏం నడవలేదు. 2 ఈవెంట్స్ నడిచాయి. ఒకటి వచ్చేసి IEEE వాళ్ళది, ఇంకోటి ఇంట్రామ్యూరల్స్. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుల్ వర్క్స్ అనమాట. ఫస్ట్ సెమ్కి హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది రెడీ చేసుకోవాలి. అంటే ADS ఒకటి ఉంది, సో చదవాలంటే చాలా ఉన్నాయి. అవి మొత్తం ఫోన్లో చదవడం ఇంపాసిబుల్ అండి. సో అది ప్రింట్అవుట్ తీపిచ్చి బైండింగ్ వేపియాలన్నమాట. వాడు కూడా వసీం కూడా చేపియాలి. సో ఫస్ట్ అక్కడ మన ధరణి జిరాక్స్ షాప్ అని, ప్రింట్అవుట్ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. సో మ్యాక్సిమం మొత్తం జిరాక్స్ కూడా అక్కడే చేపించేది. ఒకవేళ చాలా ఉంటే, చిన్నవి ఉంటే లోకల్ షాప్స్లో తీపిస్తాం. ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ జిరాక్స్ షాప్కి వెళ్ళిపోదాం. జిరాక్స్ షాప్కి వచ్చామండి. ఫైనలీ ADS టోటల్ హ్యాండ్ నోట్స్ అనేది ప్రింట్అవుట్ తీపిచ్చాను అనమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి వీడు మాటికి ఈ జిరాక్స్ షాప్కి వస్తాడని. ఎందుకురా? ఇక్కడ రేట్ తక్కువ. సో ఈకో ఫ్రెండ్లీ జిరాక్స్ షాప్ ఏదైనా ఉంటే అంటే. ఫ్రెండ్లీ అనే మాట ఎక్కువ వాడుతున్నావు. ఈకో ఫ్రెండ్లీ అంటే అవును, ఇందాక క్యాలిక్యులేటర్ని కూడా ఎకో ఫ్రెండ్లీ క్యాలిక్యులేటర్ తయారు చేశాడు అని. ఎకో ఫ్రెండ్లీకి ఒక మీనింగ్ ఉందిరా. లైక్ మనం అనుకున్నది అటు సాటిస్ఫాక్షన్ వస్తే దాన్ని ఈకో ఫ్రెండ్లీ అని మనం మార్చుకోవచ్చు. అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా. సో ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే సక్సెస్ఫుల్లీ వి బాట్ అవర్ హ్యాండ్ నోట్స్. ADS అండి ఇది. సెమిస్టర్ వస్తుంది. సో సెమిస్టర్కి మీకు తెలుసు PDF అంటే మొత్తం 5 PDF ఒకేసారి ఫోన్లో చదివి ఛార్జింగ్ అయిపోయి కళ్ళు లాగేసి బుర్ర హీట్ అయితే తలనొప్పి వచ్చి వస్తుంది. లేట్ నైట్ కదా. సో అందుకనే టైం తీసుకొని మరి జిరాక్స్కి వచ్చామన్నమాట. జిరాక్స్కి వచ్చి తీపిచ్చాం. ఇక్కడేమో రోడ్డు మీద వ్లాగింగ్ తీస్తుంటే అటు ఇటు
తిరుగుతున్నారు. మనం ఏం చేయలేం, మన పని మనం చేసుకోవడమే. వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు పట్టించుకోకూడదు. ఇండియా, వీ Yeah. హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ ఎనీథింగ్ ఇన్ దిస్ ఇండియా. అలా అని ఏం పడితే అది చేయకు రాదు. ఈ మాట నువ్వు చెప్పకూడదురా. సర్లే కానీ హౌస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ప్రోగ్రామింగ్ కోడ్? అంటే బ్రో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ యువర్ కోడ్. నాది ఏం లేదు, సింపుల్ క్యాలిక్యులేటర్. ఏంటంటే ఒక 2 నెంబర్స్ ఇస్తాం, ఆ 2 నెంబర్స్ని ఎలా ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ చేయాలి, అలా క్యాలిక్యులేట్ చేసేది. అలా దానికి ఒక ప్రోగ్రామ్ రాశాను అనమాట. అది కూడా ఈ మధ్య నేర్చుకున్నా, కోడ్ విత్ హ్యారీ చూస్తున్నా కాబట్టి దానివల్ల నేర్చుకొని ఈరోజు టైప్ చేసి ఆ VS కోడ్లో సేవ్ చేయడం ఎలాగో అర్థం కాక రన్ చేయడం ఎలాగో అర్థం కాక నిన్ను పిలిపించా. ఇంకా మామూలుగా అయితే అదే ఉడమే 100 కోడ్స్ ఉంది చూడు, అందులో ఎగ్జిక్యూట్ అయింది. ఇంకా ఇందులో విజువల్ అది ఐడిఈరా, అది ఎడిటర్ కాదు, అది స్పెసిఫికల్లీ పైథాన్ కోసం డిజైన్ చేసిందో సంథింగ్ ఎల్స్. సో పైచామ్ దాని పేరు, ఆ ఎడిటర్ పేరు. సో యాక్చువల్గా VS కోడ్లో చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్టెన్షన్స్ లైక్ గిట్హబ్ కానివ్వండి, ChatGPT కానివ్వండి, ఆర్ ఎనీ ర్యాండమ్ ఎక్స్టెన్షన్స్ చాలా ఉన్నాయి దాంట్లో. మనకి కావాల్సింది కోడింగ్ మనకి ఈజీ అవుతుంది. సో నా ఫస్ట్ కోడ్ వచ్చేసి ఫ్లాపీ బర్డ్ గేమ్. దాన్ని రన్ చేస్తే ఎన్విరాన్మెంట్ అంటే పైథాన్ ఎన్విరాన్మెంట్ ప్రీ ఇన్స్టాల్డ్ ఉండాలి, ప్లస్ python.game కూడా ప్రీ ఇన్స్టాల్డ్ ఉండాలన్నమాట. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎలాగో ఎక్స్పీరియన్స్ చేసేసాం కదా, కాలేజ్ని మొత్తం ఎక్స్పీరియన్స్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి కెరీర్ ఫోకస్ అన్నమాట. ఎవరికైనా జరిగేదే అది, మ్యాక్సిమం జరిగేదే అది. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కూడా టైం లేదు అనుకుంటే చాలా తప్పండి. అలా అనుకుంటే మేము ఎప్పుడో ఆగిపోవాల్సింది. కానీ ఇప్పుడు కూడా చాలా టైమ్స్ ఉన్నాయి, టైం ఉంది, ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ చేయండి. అదే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్తే తర్వాత ఏం పనులు ఉన్నాయి? ఇంకా నేను అది ఇన్ఫిటిక్యూలో ఇంకా 2 కోర్సులు ఉన్నాయి, ఆ 2 కోర్సులు కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ 2 అయిపోయాయా? 2 అయిపోయాయి. సో మీ ఆల్సో పార్ట్ 1 అయిపోయింది. ఏంటిది ఆబ్జెక్ట్ ఓరియంటెడా లేకపోతే అదేంటి మొత్తం 5 అంట కదా చేయాల్సింది? లేదురా 4. 2 వచ్చేసి DSA, డేటా స్ట్రక్చర్ అల్గోరిథం, పైథాన్. సెకండ్ వచ్చేసి నీ ఇష్టం, ఫండమెంటల్స్ కానీ చదవచ్చు. ఫండమెంటల్స్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంది, ఆబ్జెక్టివ్లో మాత్రం ఒకే పార్ట్. ఆబ్జెక్టివ్ అంట. సో ఆబ్జెక్టివ్ మీ ఇష్టం, అది ఎవరు ఏది చేసినా అట్ లాస్ట్ మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసి చూపిస్తేనే. అందులో రావట్లేదు కంప్లీట్ చేసినట్టు, మామూలుగా కంప్లీట్ అయిపోతుంది కోర్సు. నేను డాష్ బోర్డ్లో వెళ్ళి చూస్తే కోర్స్ కంప్లీట్ అవ్వదు. సేమ్ ప్రాబ్లమ్ ఫర్ మీ ఆల్సో బ్రో, అది నాకు చూపించట్లేదు. సరే అదేంటో అయినట్టేగా మన కోర్సులు అయితే. డౌటే చెప్పలే. అమ్మా ఆ రోజుకి ఎగ్జామ్ రాయని అన్నారు రా సార్, అలాగైనా కంప్లీట్ చేసుకోవాలి. చూద్దాం రా ఆ రోజు. నీవి 2 అయ్యాయా? 2 కంప్లీటెడ్. ఓకే కంప్లీట్ చేసేద్దాం. తీ బండి, ఫోకస్ కెరియర్. తీరా లేదు రాదా? రాదనకు. ఇలాంటి బండ్లు ఎన్నో నడిపాం, కాకపోతే ఇప్పుడైతే మూడు లేదు.